ఒకవైపు మండే ఎండ, మరోవైపు దట్టమైన అడవి. అయినా వారి అడుగులు శివుడిపైనే. తమ ఇంటి ఆడపడుచుకు పసుపు కుంకుమ ఇచ్చేందుకు భక్తితో ముందుకు సాగుతున్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్ నల్లమల అడవి ప్రాంతం దాటి శ్రీశైలం చేరుకునేందుకు ఉగాది నాడు అమ్మ అయ్యవారికి లాంఛనాలు సమర్పించేందుకు శివభక్తులు తరలి వస్తున్నారు. అంతా శివమయమే అయిన నల్లమల అడవిలో ఇప్పుడు శివఘోష మారుమోగుతుంది. ప్రతి ఏడాది ఉగాదికి నల్లమల అడవి నుంచి కన్నడిగులు పాదయాత్రగా శ్రీశైలం వస్తూ భక్తి పారవశ్యం చాటుకుంటుంటారు. హిందూ సంస్కృతి సాంప్రదాయం చాలా గొప్పది. భగవంతుడిని తమ కుటుంబ సభ్యులుగా భావించి పూజించే విధానం ఒక్క హిందూ సాంప్రదాయంలోనే కనిపించడం విశేషం. అందుకు నిలువెత్తు సాక్ష్యం కర్ణాటక వాసులు ఆచరించే వినూత్న ఆచారం. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీశైల పుణ్యక్షేత్రంలో కొలువుదీరిన భ్రమరాంబిక అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా వారు భావిస్తారు. ఇక శ్రీశైలం మల్లన్న వారికి ఇంటి అల్లుడే. ఇంకేంటి, ఉగాది వచ్చిందంటే తమ ఇంటి ఆడపడుచు భ్రమరాంబిక అమ్మవారికి చీర, సారీ, అల్లుడు మల్లన్నకు లాంఛనాలు సమర్పించుకోవడం కన్నడ భక్తులకు ఆనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఇందుకే ఇప్పుడు వాళ్ళు శ్రీగిరి వైపు అడుగులు వేస్తున్నారు. ఒక కర్ణాటక నుంచే కాదు, మహారాష్ట్ర నుంచి కూడా ఈ సాంప్రదాయం ఆచరించే భక్తులు నల్లమల అడవి ప్రాంతం నుంచి పాదయాత్రగా శ్రీశైలం చేరుకుంటారు. ఒకవైపు ఎండలు మండుతున్నా, ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటుతున్నా లెక్క చేయకుండా భక్తులు నల్లమల అడవిలో పాదయాత్రలు కొనసాగిస్తారు. 600 సంవత్సరాల నుండి ఈ ఆచార సాంప్రదాయం కన్నడిగులు పాటిస్తూ వస్తున్నారు. ఉగాది నేపథ్యంలో శ్రీశైలంలో అపూర్వ పద్ధతిలో స్వామి అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే కన్నడ, మహారాష్ట్ర భక్తులు అమ్మవారు అయ్యవారికి లాంఛనాలు సమర్పిస్తారు. ఇందుకోసం భక్తులు పాదయాత్ర ద్వారా శ్రీశైలం చేరుకుంటారు. అత్యంత భయంకరమైన నల్లమల అడవి నుంచి వీరి పాదయాత్ర సాగుతుంది. హోగుతూ మల్లయ్య, భక్తిని మల్లయ్య హే అని కన్నడ భాషలో నినాదాలు చేస్తూ శ్రీశైలం వైపు కన్నడిగులు పాదయాత్ర చేస్తున్నారు. ఈ భక్తుల నినాదాలతో నల్లమల అడవి ప్రాంతంలో మారుమోగుతుంది. అనాదిగా వస్తున్న ఈ ఆచారం కన్నడిగులు భక్తితో ప్రతి ఏడాది కొనసాగిస్తూ ఉన్నారు. పూర్వం చక్రవర్తుల పాలనలో శ్రీశైలం వచ్చేందుకు 12 కాలి మార్గాలు ఉండేవి. శ్రీశైలం 4 దిక్కుల నుంచి ఈ మార్గాల ద్వారా భక్తులు శ్రీగిరి చేరుకునేవారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్లో ఉన్న నల్లమల అడవి నుంచి 600 సంవత్సరాల నుండి భక్తులు పాదయాత్ర ద్వారా శ్రీశైలం చేరుకుంటున్నారు. పులులకు ఆవాసమైన ఈ అడవి నుంచి భక్తులు శ్రీగిరికి చేరుకోవడం ఒక సాహసమైనే చెప్పాలి. ఉత్తర భారతంలోని కాశీ దర్శనం వల్ల ఎంత పుణ్యం లభిస్తుందో దక్షిణ భారతంలోని శ్రీశైలం దర్శనం కూడా అంతే ఫలితం ఇస్తుందని పండితులు చెప్తుంటారు. శ్రీశైల దర్శనం వల్ల పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. అష్టాదశ శక్తిపీఠంగా 12 జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందిన శ్రీశైలం పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. మహాశివరాత్రి, కార్తీక మాసం తర్వాత ఉగాది పర్వదినం శివభక్తులకు ఎంతో విశిష్టమైంది. ఈ నేపథ్యంలో కన్నడ భక్తులు శ్రీశైలం వైపు పరుగులు తీస్తుంటారు. ఇప్పటికీ 6 లక్షల మంది భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. మరో 2 నుంచి 3 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కన్నడ భక్తులు పల్లకిలో శివయ్యను పెట్టుకుని దాన్ని శిరస్సుపై పెట్టుకుని అమ్మవారికి పసుపు, కుంకుమ, కొత్త వస్త్రాలు ఏర్పాటు చేసుకుని తరలి వస్తుంటారు. మరి కొందరు భక్తులు సాంప్రదాయంగా కమ్మి, నంది కొయ్యలతో మంగళ వాయిద్యాల మధ్య భజనలు చేస్తూ అడుగులు వేస్తుంటారు. ఆత్మకూరు డివిజన్ నుంచి నల్లమల అడవి ద్వారా 50 కిలోమీటర్లు వీరు పాదయాత్ర సాగుతుంది. మార్గ మధ్యంలో నాగులుటి వీరభద్ర ఆలయం, భీముని కొలను, కైలాస ద్వారం మీదుగా
వీరు శ్రీశైలం చేరుకుంటారు. ఇక పాదయాత్ర ద్వారా వచ్చే భక్తులకు కొందరు దాతలు తమ సహాయం అందిస్తుంటారు. పాదయాత్ర ద్వారా శ్రీశైలం వస్తున్న మహారాష్ట్రకు చెందిన శివభక్తులకు ఆ రాష్ట్రానికి చెందిన ఇచ్చల్ కరణ్జీ వాసి శ్రీ మల్లికార్జున మల్టీపర్పస్ ట్రస్ట్, కొల్హాపూర్కు చెందిన గురుదేవ్ బ్రహ్మరాంబ మల్లికార్జున ట్రస్ట్ అన్నదాన శిబిరం ఏర్పాటు చేసింది. ఇక్కడ పాదయాత్ర చేస్తూ శ్రీశైలం వస్తున్న భక్తులకు భోజనం చేసి ముందుకు సాగుతారు. పగలు రాత్రి లేకుండా 24 గంటల పాటు అన్నదానం సాగుతుంది. 12 రకాల వంటలతో శివభక్తులకు వీరు ఆకలి తీరుస్తున్నారు. ఈ సేవలో 500 మంది స్వచ్ఛందంగా పాల్గొంటుంటారు. ब्रह्मरांबिका मल्लिकार्जुन चैरिटेबल ट्रस्ट कर्नाटक और महाराष्ट्र दोनों मिलकर और बेलगांव डिस्ट्रिक्ट, विजयपुर डिस्ट्रिक्ट, गदग डिस्ट्रिक्ट, बागलकोट डिस्ट्रिक्ट, सांगली डिस्ट्रिक्ट और कोल्हापुर डिस्ट्रिक्ट और आंध्र प्रदेश का थोड़ा लोग सबका मिलकर और 24 आवर्स का वो अन्नदान कर रहे हैं हम। वो बहुत लोग योगदान किया। वो जूस और खनी जूस सब मिलकर डेली सुबह से शाम तक 24 आवर्स वो बहुत लोग विदाउट पेमेंट सेवा कर रहा है। हम ऐसा को वो सब लोग आ गया कि वो उनको मनोगत बहुत अच्छा से व्यक्त किया है। इसलिए आपको सब लोगों को आभार मानता हूँ। सबको धन्यवाद। ధర్మం, సంస్కృతి, సాంప్రదాయం వంటివి హిందువులకు తగదని సంపద. అయితే పూర్వీకులు అందించిన ఈ ఆచారం, సాంప్రదాయం నేటికి కన్నడవాసులు పాటించడం గొప్ప విశేషం.